నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ న్యూస్. నేను మురళి. ఇండియా టుడే నిర్వహించినటువంటి సీ ఓటర్ సర్వే ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి పేరుతోటి నిర్వహించినటువంటి సర్వే. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ ఏ పరిస్థితులు ఉంటాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాల వారీగా, అలాగే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ పార్టీ లీడ్లో ఉంటుంది, ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా నిర్వహించినటువంటి సర్వే దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఒక డిస్కషన్కి అయితే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఏ పార్టీలకి ఏ ఏ రాష్ట్రాల్లో ఎలాంటి మెజారిటీ రాబోతుంది, ఏ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అనేటువంటి దానికి సంబంధించి రకరకాలుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా విశ్లేషిస్తూ ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి సర్వే ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సెఫాలజిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ యూటీవీ CEO శివరాచర్ల గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ దీనికి సంబంధించి ఇచ్చినటువంటి అంటే సీ ఓటర్ నిర్వహించినటువంటి సర్వే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒకలాగా, కాంగ్రెస్ పార్టీకి ఒకలాగా, అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి పేరు ఏంటి సార్, అసలు మోటివ్ ఏంటి అది? మురళి, మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ సర్వే. ఇండియా టుడే ప్రతి 6 నెలలకి అట్లా చేస్తూ వస్తుంది. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎన్ స్టడీ, ఇట్స్ నాట్ ఎ సర్వే. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని అడిగి చెప్పేది కాదు అది. మూడ్ ఆఫ్ ద నేషన్ ఏమేమి ఫ్యాక్టర్లు జనాలని ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ప్రభుత్వం పట్ల కానీ విపక్షాల పట్ల కానీ వాళ్ళని ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి మీరు ఓటు వేస్తారా వేయరని అడగరు దాంట్లో ప్రధానంగా. మీకు ప్రభుత్వం మీద ఉన్న కన్సర్న్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇలాంటి ఒక డీటెయిల్డ్ స్టడీ ఉంటుంది. ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ ఏంటంటే వాళ్ళు చాలా లిమిటెడ్ శాంపుల్స్ తోటి, అంటే వేల మందితో మాట్లాడరు, కొంతమందితో మాత్రమే మాట్లాడి డీటెయిల్గా వెళ్తారు. అంటే ఒక అభిప్రాయం తీసుకోవడం కోసం గంటన్నర కూడా స్పెండ్ చేస్తారు. అది అట్లా దానివల్ల ఏంటంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక డీటెయిల్, దీన్ని మనం చదివి మనకి ఏమేమి ప్రభావితం, మనకి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ అంశాలను అర్థం చేసుకుంటే దేన్ని డీల్ చేయాలనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైన విషయం. మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది చాలా క్రెడిబిలిటీ ఉంది. అటు ఇండియా టుడే వాళ్ళు చేస్తుందని చాలా క్రెడిబిలిటీ ఉంది. 2.5 సంవత్సరాల తర్వాత ఇంకా 2.5 కూడా కాదు, 2 సంవత్సరాలు, ఇంకా జూన్కి అయితే మనకు పూర్తిగా 2024 మనకు మేలు ఎన్నికలు జరిగాయి అంటే 25, 26, 27 ఇప్పుడు 2.5 years క్లోజ్కి వచ్చినాం అనుకో. కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తారు రాబోయే ఎన్నికలంటే 29 ఎవరు గెలుస్తున్నట్టు అనేది అర్ధరహితం, దానికి పెద్ద వాల్యూ ఉంటుంది. అందుకు వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మూడ్ ఆఫ్ ద నేషన్ నిజమైంది అబద్ధమైంది చెప్పడానికి లేదు. ఎందుకు చెప్పడానికి లేదంటే ఎన్నికల ముందు చెప్పిన ప్రీ పోల్ కానీ ఎన్నికల పోలింగ్ ఎంత చేసే ఎగ్జిట్ పోల్ను అసెస్ చేసినట్టుగా మూడ్ ఆఫ్ ది నేషన్ మనం అసెస్ చేయకూడదు. దీన్ని ఒక స్టడీ అని చెప్తుంది. అందుకనమాట ఈ రోజుకి ఎన్నికలు జరగవు, కానీ ఈ రోజుకి ఎన్నికలు జరిగితే ఓటరు మనస్తత్వం ఎలా ఉంది, ఆలోచన ఉంది, ఇలాంటివి తెలుసుకోవడం కోసం ఇది మూడ్ ఆఫ్ నేషన్ అని చేస్తూ ఉంటాము. ఇండియా టుడే చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉంది. అయితే ఒక చిన్న మార్పు ఏంటంటే గతంలో యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఇండియా టుడే కలిసి చేసేవారు. ఇప్పుడు సీ ఓటర్ యశ్వంత్ దేశ్ముఖ్, రాజ్దీప్ వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. ఇది ఒకటి చిన్న మార్పు సార్. సార్ దీనికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి ఒక ఎంత ఆసక్తి సార్. ఇది ఎన్డీఏ ప్రొజెక్టెడ్ టు విన్ 352 seats, బీజేపీ ప్రొజెక్టెడ్ టు సెక్యూర్ 287 seats. సార్ ఏంటి సార్ ఇది, దీనికి సంబంధించి మనం ఈ వీటిని ఎలా చూడాలంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఏం చెప్తుందంటే 2024 ఏప్రిల్ మే నుంచి ఇప్పటికీ అంటే 2026 జనవరి నాటికి 25 అయిపోయింది, 26 అవును 25 జనవరి 26 జనవరి దాదాపు 2 years లేక 2 years కొద్దిగా తక్కువ అనుకోండి, బీజేపీ బలపడుతుందని చెప్తుంది. మనకు 24 ఎన్నికల ముందు అటు అమిత్ షా కానీ మోడీ కానీ 400 సీట్లు గెలుస్తామని చెప్తుండేవాళ్ళు. కానీ వాళ్ళకు షాక్ తగులుతూ బీజేపీ 242 సీట్లకు ఎక్కువగా పడిపోయింది. అంటే స్వతంత్రంగా సొంతగా గవర్నమెంట్ కావాల్సిన 273 కన్నా తక్కువ సీట్లు వచ్చింది. అది వాళ్ళకి షాక్. అది 2014లో ఎన్డీఏ ఉంది, 19లో ఎన్డీఏ ఉంది, కానీ వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా బీజేపీకి 300+ సీట్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం నిజంగా ఎన్డీఏ మద్దతు ఖచ్చితంగా కావాల్సి తీసుకొని ఇండియాతో కలిసి గవర్నమెంట్, అది ఒక షాక్. అది ఇప్పుడు కొంచెం పాజిటివ్ వాళ్ళకి కనిపిస్తుంది. ఏంటంటే బీజేపీకి సొంతంగా 287 అంటే 73 కన్నా అధికంగా వస్తుంది. మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 273, దానికన్నా కూడా వీళ్ళు క్రాస్ చేస్తారంటే మళ్ళీ బీజేపీ ఈస్ గెయినింగ్ బ్యాక్. అదే చూస్తున్న మొన్నటి కన్నా 27 సీట్లు అదనంగా గెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఇది రాగానే వచ్చినటువంటి మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే సార్, సగటు భారతీయుడు ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి ఇంపాక్ట్ ఏంటి అనేది, అంటే దేశంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలకు ఒరిగింది కావచ్చు, ఇది ఏమీ లేదు కదా, ఎందుకు ఈ విధంగా గెయిన్ చేసింది అని అంటే ఒకే ఒక్క అంశం మాత్రం తెర మీదకి వస్తుంది. అంతర్జాతీయంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇష్యూ తప్ప ఇంకా మేజర్ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీకి ఇలా రావడానికి గల రీజన్స్ ఏంటని. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది భారతీయ ఓటర్లలో ప్రభావితం చేసే సంఖ్య లెస్ దెన్ 30% ఉంటుంది. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిందనేది ఓటర్లు ఎంత శాతం మందికి తెలిసి ఉంటుంది అనుకుంటారు? నాకు తెలిసి కనీసం ఒక 40-50% మంది తెలియదు.
సరే. అదేదో జరిగింది అనుకుంటారు, ఆపరేషన్ సింధూర్ ఒక పేరు ఇలా జరిగిందని తెలియదు అనమాట. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లలో ఇలాంటి తక్కువ, ఇప్పుడు ధురంధర్ అనే సినిమా రిలీజ్ కావటం ఇవన్నీ ఇది ప్రచారం కన్నా కానీ వాని జీవితం ఎలా నడుస్తుందని చూస్తూ ఉంటాం. గత కొంతకాలంగా అంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి వస్తున్న మార్పు ఏంటంటే, ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. మనల్ని ఇబ్బంది పెట్టడం అంటే అధిక ధరల్లో మనకు ప్రధానంగా ఫస్ట్ కనపడేది ఏంటంటే బస్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ, ఇవి 2 పెరగకుండా ఉంటే చాలని ఫస్ట్ అనుకుంటారు. ఆ తర్వాత ఇంకా బియ్యం, ఉప్పు, పప్పు రేట్ల పెరిగే దగ్గర అసంతృప్తి ఉంటుంది, కానీ దానికి కొంత యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, అంతర్జాతీయంగా పెరుగుతుంది కాబట్టి మనకు కూడా పెరుగుతుందిలే అన్న ఆలోచనతో వస్తూ ఉన్నారు అనమాట. కానీ ఇవి 2 ఏంటంటే గ్యాసు, పెట్రోల్, కరెంటు, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా ప్రభుత్వం పెంచేది కాబట్టి దాని మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాటి జోలికి వెళ్లకుండానే ఇండైరెక్ట్ గానే డీల్ చేస్తే డైరెక్ట్గా పోరు అనమాట. ఈ గ్రాఫ్కి కామన్ మ్యాన్కి ఒరిగిందంటానికి కూడా ఏమీ లేదంటారు. అయితే పెద్దగా ఒరిగింది లేదు, పెద్దగా నష్టపోయింది లేదనుకోండి సార్. లేదా ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ట్రంప్ వ్యవహారం చూస్తున్నాం. వెనిజులా అధ్యక్షుని డైరెక్ట్గా కిడ్నాప్ చేశాడని చెప్పి, ఇట్స్ నాట్ అరెస్ట్. నువ్వు ఇంకో దేశాన్ని పోయి వాడి రాజు కిడ్నాప్ చేసావు. ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్రమిస్తానని చెప్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఒక స్థిరమైన నాయకత్వం ఉంటే మంచిది అనే ఒక ఆలోచన. ఇప్పుడు ట్రంప్ మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. మనం కూడా ఫస్ట్ 50% డ్యూటీ వేసాడు, తర్వాత దాన్ని ఇంకా పెంచుతానంటున్నాడు. అతను మోడీ నా ఫ్రెండ్ కావచ్చు కానీ దేశమే నాకు కంట్రీ నేషన్ ఈజ్ ఫస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఇలాంటప్పుడు ఇంకా మోడీ కన్నా ఎవరు ఎక్కువ డీల్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు మోడీ గారికి మెరిట్స్, డిమెరిట్స్ 2 ఉన్నా కానీ రాహుల్ ఇంకా అలాంటి అవకాశమే రాలేదు కదా. ఇలాంటి సంక్షోభం, ప్రపంచం మొత్తం ఒక రకమైన సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి స్టెబిలిటీ ఉన్న లీడర్ మంచిది కదా అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఇంకోటి కూడా ఏంటంటే, బీజేపీకి ఎక్కడైనా ఓట్లు పెరిగినాయంటే వాటిలో ప్రధానంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ మంది పోతారు. బీజేపీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం ఓటర్ ఎక్కువ సక్సెస్ చేస్తుంది. స్వతహాగా ఫస్ట్ టైం ఓటర్ ఎప్పుడు కూడా ఛాలెంజర్ అనమాట. అంటే అధికారం ఉన్నోడి కన్నా ప్రతిపక్షానికి గెట్టడానికి ఇష్టపడతాడు. మీరు 15-16 ఏళ్ల వయసులో ఎవరైతే మీరు ఢీ కొట్టాలనుకుంటున్నారో మీకు అది ఉంటుంది అన్నమాట. బలవంతుని ఢీ కొట్టి ఓడకూడదు, బలవంతుడు అధికారం, ఆ మనస్తత్వం జనరల్గా ఉంటుంది. కానీ గత 2 ఎన్నికల్లో నుంచి కూడా ఏంటంటే ఇది మారుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఓటర్లని బీజేపీ బాగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. చాలాసార్లు మీరు చూడండి, ప్రతిపక్షానికి ఓట్లు తగ్గవు, సీట్లు మాత్రమే తగ్గుతాయి. అధికార పార్టీ బీజేపీకి పెరిగేది ఎంత 1%, 1.5%, కానీ సీట్లలో మాత్రం 20, 30, 40 భారీగా పెరిగిపోతుంది. అది బీజేపీ వేసుకున్న స్ట్రాటజీ. బీజేపీ అక్కడ సక్సెస్ అవుతుంది అనమాట. ఎవరిని అట్రాక్ట్ చేయాలనే దాని మీద వాళ్ళకి టార్గెట్ ఉండి వాళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. యువతల సీరియస్నెస్ని రగిలిస్తుందంటారా? మొదటిసారి మోడీ ఈజ్ బెటర్ అనేది మీకు కనిపిస్తుంటుంది. ఈ మధ్య ర్యాండమ్గా నేను ఒక జర్నీలో ఒక బెంగాల్కి సంబంధించిన ఒక నలుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో 3 సెకండ్ టైం ఓటర్స్, ఒకరు ఫస్ట్ టైం ఓటరు. ఫస్ట్ టైం ఓటర్ స్ట్రైట్ అవే మోడీ అనేది. ఆ పక్కన 3 అదేంటి మనం మమతా కదా వేయాలి, మనకు సీఎం మమతా కదా అంటే అప్పుడు ఆలోచించి ఓకే నేను సీఎంకి మమతా వేస్తాను, పీఎంకి వచ్చేసరికి మోడీకి వేస్తానని చెప్తున్నాను. ఆ డిఫరెన్స్ బాగా ఉంది సార్, క్లారిటీ వస్తుంది. కానీ అమ్మాయిని వీళ్ళు అడగబట్టేసింది. అమ్మాయి రేపు పోలింగ్ బూత్లో పోయినప్పుడు మోడీకి వేస్తుందా అంటే అక్కడున్న లోకల్ బీజేపీకి వేస్తుందా, ఇటు మమతా టీఎంసీకి వేస్తుందని చెప్పలేము. కానీ ఇమీడియట్ గా మీకు అది వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఓటర్ అనేటప్పటికి వాళ్ళ 3 మాత్రం క్లియర్గా క్లారిటీతో చెప్పారు, మాకు మోడీ పీఎంగా ఉండాలి, మమతా సీఎంగా ఉండాలి అనుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఓటర్కి ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని ఇక్కడ విపక్షం ఫెయిల్ అవుతుంది ఎప్పుడు కూడా. మరి ఎందుకు సార్ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న గ్రాఫ్ పార్లమెంట్ సీట్స్ వైజ్ ఓకే, బట్ మనకి ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి, స్టేట్ వైజ్కి వచ్చేటప్పటికి అక్కడ ఎందుకు భారతీయ జనతా పార్టీ? అంటే ఇది ఏ స్టేట్కి ఆ స్టేట్ మనం చూసుకోవాలి. ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్లో సక్సెస్ అయ్యారు కదా, 200+ సీట్లు తీసుకొచ్చారు. మహారాష్ట్రలో గెలిచారు, హర్యానాలో గెలిచారు, జార్ఖండ్లో ఓడిపోయినారు. సో మీరు అడిగిన దానికి ఒకసారి తమిళనాడు తీయండి. వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. ఇప్పుడు ఈ తమిళనాడు చూడండి, మీరు అడిగింది ఇక్కడ వర్తిస్తుంది. తమిళనాడులో కూడా మరి మార్పు రావాలి కదా, మోడీనే కోరుకుంటే దేశం మొత్తం తమిళనాడుకు రావాలి కదా అనుకోవచ్చు. కానీ తమిళనాడు జనరల్గా 2016 ముందు ఏంటంటే ఆల్టర్నేట్, ఒకసారి వచ్చిన వాళ్ళకి 2 సారి అక్కడ ఓడగొట్టేసి వాళ్ళకి అవకాశం ఇస్తారు. 2016లో జయలలిత రీటైన్ చేసుకుంటుంది, 11లో గెలిచింది, 16లో తిరిగి గెలిచింది. తర్వాత 21లో స్టాలిన్ డిఎంకే పార్టీ గెలిచింది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న అంచనా ఎలా ఉంది చూడండి. ఎన్డీఏకి ఇండియా బ్లాక్కి 45% ఉంది, ఎన్డీఏ 33, అదర్స్ 22లో మెజారిటీ విజయ్కి పోతుంది అనుకోండి. ఒక 15% వరకు విజయ్ పోతుంది. అంటే 45% ఉంది. ఇట్స్ క్లియర్లీ ఇండికేటింగ్. మీకు సీట్లు చూసినా మొత్తము మనకు 39 లోక్సభ సీట్లు ఉంటే 2024లో 39 ఇండియా బ్లాక్ కొట్టేసింది. అంటే అటు ఏమంటారు ఎన్డీఏ కూటమి మొత్తానికి అన్నాడీఎంకే కానీ వీళ్ళు కానీ ఎవరేం గెలవలేదు. ఆగస్టులో, అంటే గత ఆగస్టులో చేసినప్పుడు, అంటే ఒక 5 నెలల కిందట చేసినప్పుడు 2 నుంచి 3 సీట్లు రావడానికి అవకాశం ఉందంటే వచ్చింది. 35, 36 మళ్ళీ వీళ్ళు గెలవడానికి వచ్చింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ 38. అంటే అధికార పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది. ఇక్కడ స్టాలిన్ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిసిన ఇండియా బ్లాక్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. వీళ్ళకి 1 సీట్ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు, సీట్లలో కూడా 1 పోటీ పడిన పెద్ద మార్పు లేదు.
ఇక్కడ కీలకంగా ఉందన్నమాట. సార్ తమిళనాడు పాలిటిక్స్ అనేవి ప్రెడిక్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్ కూడా ఇమీడియట్గా స్ట్రాటజీని మొత్తం చేంజ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం తమిళనాడు టీవీకే విజయ్ ఇష్యూ తీసుకుంటే ఇమీడియట్గా కూడా ఈ నెంబర్స్ అన్ని మారటానికి కూడా మేబీ దేర్ ఆర్ ఏ ఛాన్స్ అనేది ఒక టాక్ కూడా. మీ పాయింట్ కరెక్ట్. ఇది ఏంటి, లోక్సభలో ఎవరికి వేస్తారని అడిగారు కానీ మీకు సీఎంకి ఎవరు కావాలని చేసేది కాదు. ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉండాలి. మనం చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇది లోక్సభలో ఇప్పటికీ ఎన్నికలు జరుగుతాయి, అది మనం చూడాలి. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఉండకుండా పోదా లేదా 100% ఉంటుందా? ఓకే, ఈ రెండు చూసుకోవాలి. మీరు అన్న పాయింట్ ఏంటంటే ఒక లోకల్ ఫ్యాక్టర్ రిజల్ట్స్ మొత్తాన్ని మార్చొచ్చు కదా. అందులో తమిళనాడుకి ఏంటంటే సుధాగానే అయితే అటు లేకుంటే ఇటు అతి అపోజిషన్గా 0 గెలిచిన వాడికి మొత్తం ఈ చలవ అలవాటు ఉంది, మొదటి నుంచి ఉంది కదా. ఇక్కడ మనలాగా నెక్ టు నెక్ రావడం అది అలవాటు ఉంది. ఇప్పుడు మరి టీవీకి ఏదైనా సెంటిమెంట్ వచ్చి ఒక్కసారిగా వాళ్ళ ఓటు శాతం పెరిగి అధికార పార్టీపై ప్రతిపక్షం వస్తుంది, అన్నాడు ఇంకా వస్తుంది, అది చెప్పలేము. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అంటే దీన్ని మనం ఈ నెంబర్స్ని మనం అసెంబ్లీకి పెట్టినప్పుడు కంఫర్టబుల్గా డిఎంకే గెలుస్తుందని అనుకోవాలి. అయితే గెలుస్తుందా లేదా అనేది ఇది ఎగ్జిట్ పోల్ కదా. మళ్ళీ ఇట్స్ నాట్ ఎగ్జిట్ పోల్, ఇట్స్ నాట్ ప్రీ పోల్ సర్వే. ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ ఈ రోజుకి జరుగుతాయి. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత జరిగేటప్పుడు ప్లస్ అసెంబ్లీ ఎన్నికలకు జరిగే ఫ్యాక్టర్లు వేరే ఉంటాయి కదా. అక్కడ మీకు లోకల్గా తమిళనాడుకి సంబంధించింది మీకు ఎప్పుడు కూడా తమిళ అస్తిత్వం ఉంటుంది, ద్రావిడవాదం ఉంటుంది, హిందీ అనేది తీసుకొస్తున్నారు, చాలా అంశాలు వేరే ఉంటాయి. ఇక్కడికి అక్కడికి ఎప్పుడు చాలా వేరే ఉంటాయి కాబట్టి అలా చేయలేము. కాకుంటే నిజంగా గనక డిఎంకే ఓడిపోయే పరిస్థితి కనుక ఉండుంటే ఈ నెంబర్ ఖచ్చితంగా ఇప్పటికీ మారిపోయేది అనమాట. అంటే ఓటర్లలో జాతీయ పార్టీల వైపు చూడటం కానీ లేకపోతే బ్రాడ్గా ఆలోచించేటువంటి విధానం కూడా కొంత కల్చర్ మారింది తమిళనాడులో అని కూడా కొంత నడుస్తుంది సార్ సోషల్ మీడియా. తమిళనాడులో ఆ స్థాయిలో మనకు కనపడదు, ఎందుకంటే అన్నాడు ఇంకా బలంగా ఉంది. వాళ్ళు పూర్తిగా ఏమంటారు పూర్తిగా డిక్లైన్ కాలేదు. స్టిల్ దే ఆర్ దేర్. లైక్ వాళ్ళకు అటు పళనిస్వామి కానీ అటు పన్నీర్ సెల్వం అంటే తగ్గిపోయింది అనుకోండి. పళనిస్వామి కొంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే ఇంకా జాతీయ స్థాయి లీడర్షిప్ని ఇప్పుడే అంగీకరించే పరిస్థితి వాళ్ళకి లేదు. ఏంటి సార్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? ఆంధ్ర 39% ఇస్తున్నారు, 55%. సార్ ఆంధ్రాకు వచ్చినప్పుడు క్లియర్లీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 39% ఇస్తున్నారు. ఇక్కడ మరి వైఎస్ఆర్సీపీ 4% ఎక్కడ ఇచ్చారు? ఇది 55 ఎన్డీఏ, 39 వైసీపీ సార్. సో 39% వైసీపీది, 55 వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఉంది. సీట్ల దగ్గరికి వచ్చేసరికి 22-24, 1-3. అంటే పెద్ద మార్పు లేదని చెప్తున్నారు. యాస్టీస్గా 2024 అప్పుడు జరిగింది ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ అంటారా సార్? అట్లా కామెంట్ చేయలేము. గ్రౌండ్ రియాలిటీ నిజంగా అంత అద్భుతంగా ఉందంటే లేదు. ఈ నెంబర్ల కన్నా కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు పడిపోతాయా తిరిగి గెలుస్తాయి అనేది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి క్లీన్గా అబ్జర్వ్ చేయడం మొదలు. మనం అసంతృప్తినైనా సరే పరిగణలోకి తీసుకుంటే ఈ లెక్కలు అనేవి అంటే నాకున్న ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి దీనికన్నా ఎక్కువ ఉండుంటుంది. ఈ నెంబర్లు కొంత తగ్గొచ్చు. కాకుంటే ఒకటే ఆంధ్రప్రదేశ్ వరకు ఒకటే సమస్య ఏంటంటే ఇక్కడ ఎవరు గెలిచినా అక్కడ మోడీకే సపోర్ట్ ఇస్తారు కదా అనేది ఆంధ్రప్రదేశ్ హోటల్లో చాలా ఎక్కువ ఉంది. వైసీపీకి వేసినా బీజేపీకి వేసినా జనసేనకి వేసినా కానీ అక్కడికి వస్తే ఢిల్లీకే కదా. అదేదో నేరుగా బీజేపీకి వేద్దాం అనేది గత ఎన్నికలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుందన్నమాట. అక్కడ మీకు వైసీపీకి ఎమ్మెల్యే ఓటేసిన వాళ్ళు కూడా కొంతమంది పోయి బీజేపీకి లేదంటే టీడీపీకి ఎంపీకి వేసిన ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ పరిస్థితి వల్ల కొంచెం ఇలా ఉండొచ్చేమో కానీ కొంత కన్ఫ్యూజన్ అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కొంత కన్ఫ్యూజ్ చేసింది. ఢిల్లీకి పోతే ఎవరైనా ఒకటే, అదే ఇక్కడ గెలిచే పార్టీకి అక్కడ ఇద్దాం అనేది ఒక ఆలోచన పెంచారు అక్కడ. అంటే ఓట్లు చీల్చి చేసేంత పెద్ద చేంజ్ ఓవర్ అయితే ఎగ్జాక్ట్గా సేమ్గా మనం చదవాలి, పెద్ద మార్పు ఏం లేదు సార్. ఇది ఐ థింక్ అప్పుడు 52నో 53నో ఉంది, వీళ్ళు 40లో ఉన్నారు. పెద్ద మార్పు లేదు. సీట్ల దగ్గరికి వచ్చేసరికి అసలు మార్పే లేదు. కీ ఫ్యాక్టర్స్ అండ్ యునైటెడ్ అలయన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇది ఐ డిఫర్ విత్ ఇండియా టుడే. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది గతంలో కంటే తగ్గాయి. మీకు ఎక్కడైనా అసంతృప్తి ఉంది అంటే ప్రధానంగా రోడ్ల మీద కనిపిస్తుంది. అంటే రోడ్లు గుంతలు ఉన్నాయి, రోడ్లు బాగలేవని కనిపిస్తుంది. రెండోది జగన్ ఏదో ఒక పథకం పేరుతో మాకు 2 నెలలకు 3 నెలలకు మాకు ఇంటికి డబ్బులు వస్తున్నాయి కదా, ఇప్పుడు రావట్లేదు కదా అనేది అసంతృప్తి ఉంది వాళ్ళకి. సో దీనివల్ల పాజిటివ్ లేదు, దీనివల్ల ఖచ్చితంగా ఎంత కొంత నెగిటివ్ ఉంటుంది. యునైటెడ్ అలయన్స్ అనేది ఇస్ ఓకే, దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 సామాజిక వర్గాలను కూడా కలిపి ఉంచటం. మనం ఒక పార్టీకి ఒక ట్యాగ్ ఇవ్వకపోయినా కానీ ముఖ్యంగా మనకు కోస్తా ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రభావం చూపించే రెండు కమ్యూనిటీల మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ని అసలు గవర్నమెంట్ ఆఫీసులో సీఎం ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం అనేది కొంతమందికి ఒక రకమైన ఆత్మగౌరవాన్ని ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. దానివల్ల రియాలిటీలకు రాకపోయినా ఫీల్ అయ్యారు, మావాన్ని గుర్తించారు కదా అని ఫీల్ అయ్యారు. తర్వాత ఎక్కడికి పోయినా కానీ పవన్ కళ్యాణ్కి ఆ ప్రయారిటీ ఇవ్వటము, తనకు సంబంధం లేని శాఖల మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఓకే మా పార్టీకి లేదా మా సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి
ఈ ప్రయారిటీ వస్తుంది కదా అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉంది. దీని ప్రభావం ఏంటంటే గ్రామాలలో గతంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఘర్షణ ఉండేది. ఎందుకంటే ఇద్దరు ఆధిపత్య కులాలు ఉన్నవారు ఒకళ్ళు ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలో ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నా కానీ ఎంతో కొంత సామరస్యంగా పోతా ఉంది అనమాట. పెద్ద ఘర్షణ లేకుండా జరుపుకోవాలి. సోషల్ మీడియాలో నేను చూశాను, ఎలాగైనా చచ్చినట్టు కలిసి ఉండాలి మేము అని ఒక కామెంట్ కూడా చేశారు సార్. సార్ అలాగే పనిలో పనిగా మనం ఈ తెలంగాణ అంశానికి సంబంధించి కూడా చూద్దాం సార్. ఏంటి సార్ ఇది, దీనికి సంబంధించి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎక్కడ తేడా లేనటువంటి పరిస్థితి, కానీ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే ఇదంతా అబద్ధం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ 41.1%, బీజేపీ వచ్చేసి 33%, బీఆర్ఎస్ 18%. ఇది కూడా లాస్ట్ టైం బీఆర్ఎస్ కి 16.5 లేదు 19% ఏమో వచ్చినట్లుంది. వి విల్ షో ఇన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని ఒక మాట చెప్తున్నారు. ఇది అసలు ఈ నెంబర్నే తీసుకోవద్దు మీరు అసలు అనేటువంటి మాట సార్. అంటే అంత చేంజ్ ఓవర్ ఉంటుందంట సార్ దీనికి సంబంధించి. అంటే ఎంపీ వరకు పోయిన ఎన్నికల ముందు కూడా అంచనా వేసింది బీఆర్ఎస్ ఒకటి సీటు గెలిస్తే కష్టం, అది కూడా మెదక్ సీటు గెలిస్తే అది ఒకటి అవకాశం ఉంటుంది కానీ ఇంకెక్కడ అవకాశం ఉండదు అనేది అందరికి అంచనా ఉంది. అది కారు సారు 16 ఆ రోజు కొంత దెబ్బతిన్నారు. మొన్నటికి వచ్చేసరికి గెలిస్తే ఒకటి, అది కూడా మెదక్, లేదంటే అది కూడా ఉండదు అనేది ఎక్కువ మందికి కూడా అంచనా. అంటే 8-8లో అసంతృప్తులు కూడా చాలా ఉన్నాయి అనేటువంటి ఒక మా కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా పట్టించుకోకుండా ఉన్నాయి. వీళ్ళు చూస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వరకు సంబంధిస్తే అసలు టక్కున ఎంపీ పేరు చెప్పాలంటే కూడా కష్టం. వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు. తెలంగాణ మొత్తం మీద నాకు బీజేపీ ఎంపీలు యాక్టివ్ కనిపిస్తారు. అవును సార్. బండి సంజయ్, అరవింద్, రఘునందన్, ఈటల కన్నా వీళ్ళ ముగ్గురే. వీళ్ళు ఎక్కడో చోట కనిపిస్తుంటారు ప్రతి అంశాలు. అసలు కొన్నిసార్లు వీళ్ళే ప్రతిపక్ష స్థాయిలో వివాదాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, వీళ్ళే ప్రతిపక్ష స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి మీద దాడి చేయాలన్నా బీఆర్ఎస్ కన్నా వీళ్ళే కనిపిస్తారు. బీఆర్ఎస్ హరీష్ కానీ కేటీఆర్ ఇలాంటి వాళ్ళు చేసినా కానీ వీళ్ళ వాయిస్ కన్నా కానీ ప్రజల్లోకి ఎక్కువ బీజేపీ ఎంపీల వాయిస్ పోతా ఉంది. అది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమే. బీఆర్ఎస్ పార్టీ వాయిస్ పెంచుకోవాలి, ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నారు, 2 మీటింగ్లు పెట్టారు, కానీ అది సరిపోట్ల బీఆర్ఎస్ మొత్తం రివైవ్ చేయడానికి. ప్లస్ బీఆర్ఎస్కి ప్రతి నెల ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది అనమాట. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, తర్వాత కవిత విషయం, ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. వాళ్ళని కొన్నిసార్లు కొంత డిఫెన్స్లోకి మూవ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఒకటి చెప్పాలంటే నేను అనుకోవటం తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలిచిన ఈ రోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ వెరీ యాక్టివ్, అంత పరిస్థితి లేకుండా ఉండేది. ఈ నెంబర్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇచ్చినటువంటి ఒక మాట ఏంటి అంటే మీరు కవిత విషయంలోనే మీకు ఇంత వచ్చేసింది, సొంత కుటుంబంలో ఉన్నటువంటి దానివల్లే మీకు ఈ నెంబర్ అనేది కూడా విమర్శలు చేస్తున్నారు. తర్వాత డ్యామేజ్ అంటే ఇప్పుడే ఈ స్థాయిలో ఉంది అని అంటే రాబోయే రోజుల్లో మరింత డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్స్ ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే కవిత పార్టీ పెడుతుంది సార్, ఆమె సీరియస్గానే క్యాండిడేట్లు పెట్టే ఆలోచనలో ఉంది సార్. ఆమె తీసుకునే ప్రతి 5 ఓట్లలో 4 ఓట్లు బీఆర్ఎస్ ఉంటాయి కదా. అవును, మేము కాంగ్రెస్ వాడు బీజేపీ ఎవరు వేయరు కదా. సరే, ఎన్నికల్లో పోటీ సంగతి పక్కన పెడితే ఆమె చెప్పే నిజాలా, చేసే విమర్శల అవి కూడా ఇంపాక్ట్. ఇప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు మనపై ఒక విమర్శ చేస్తే నువ్వు ప్రతిపక్షం వాడికి కోపం చేశాను, సొంత కూతురు అనేసరికి ఏమవుతుందంటే కొంతలో కొంతైనా అయి ఉంటుందేమో అనేది ఎక్కువ అయిపోతుంది. అది ఎప్పటికైనా సమస్య. ఆ డ్యామేజ్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. అదే వీళ్ళు ప్రధానంగా ఏం చేశారంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల గురించి చెప్తూ కూడా ఇప్పుడు రేపు ఏప్రిల్ మేలో జరిగే 5 రాష్ట్రాల్లో దాంట్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పాండిచేరి గురించి ఫోకస్ చేశారు. ఇందులో కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు హాట్. వెస్ట్ బెంగాల్ని ఎట్లయినా కాషాయ జెండా ఎగరవేయాలనేది అమిత్ షా మోడీల ఆలోచన. ఇప్పుడు మనకు అక్కడ ఎస్ఐఆర్ పెట్టడం వల్ల బీహార్లో కానీ ఇంకో చోట కానీ మనం కొంత నష్టపోయి ఉండొచ్చు వీళ్ళు అనుకునేది ఉంది. బెంగాల్ అది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బెంగాల్లో ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు అని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ వల్ల ఏంటంటే ఎక్కువ ఓట్లు, అంటే మమతా పడాల్సిన ఓట్లు తగ్గిపోతాయి, దీనివల్ల మనం గెలుస్తామని అంచనాతో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినప్పుడు మీకు గతానికి ఇప్పటికీ దాదాపు ఇదే నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకటి గమనిస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద మార్పు ఉన్నట్టు చెప్పట్లేదు. ఓవరాల్గా 2024 పరిస్థితే కంటిన్యూ అవుతుంది. అంటే అధికార పార్టీలే దే ఆర్ రీటైనింగ్, అంటే స్టిల్ ఓటర్లు వాళ్ళ మీద ఓడగొట్టాల్సినంత కోపాన్ని కసిని కానీ పెట్టుకోలేదు. అంటే వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా చోటు చేసుకున్న పీకే దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మమతా బెనర్జీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి విధానం కావచ్చు, ఆ విషయంలో మమతా బెనర్జీకి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది సార్. ఈరోజు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఈడీ వెళ్ళి ఎందుకు తీసుకోవాలి, కేవలం వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ క్యాండిడేట్లు తీసుకోవాలనేది బెంగాలీలు ఎక్కువ మంది నమ్ముతారు. మమతా బెనర్జీ అంత లోపలికి వెళ్ళటాన్ని కూడా బెంగాలీలు యాక్సెప్ట్ చేస్తుంది. మమతా స్టిల్ ఫైటర్. ఆమె ఇంతకాలం దాదాపు 2011 నుంచి ఉన్నా ఇంకా ఏమో ఫైటర్ ఉందనేది ఆమెకు యాక్సెప్టెన్స్ పెరిగింది. మమతా ఆ రోజు వెళ్ళకపోయింటే మమతా దెబ్బతిని ఉండేది. మమతా అనుకుంటే కాపాడుకుంటుంది. గతంలో అంటే 2016 అప్పుడు ఒకసారి సీఎస్ని అరెస్ట్ చేస్తారు కూడా 80 సీఎస్ ఆఫీసులో పడుకుంది పోలీసులు రానియకుండా. అది చూపిస్తుండ్రు. ఎవరు కూడా
మమతా సిస్టమే దాడి చేస్తుంది అనుకోవట్లేదు. అది ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. దీది ఇప్పుడు బీజేపీ తన సంస్థలను ఉపయోగిస్తుంది అనేది దేశవ్యాప్తంగా ఉంది. తనకి ఎవరినైతే కొట్టాలనుకుంటుందో వాళ్ళ మీదకి సిబిఐ వెళ్తుంది, ఈడీ వెళ్తుంది, ఇవన్నీ అందరికీ ఉంది. అందరు జనాలు యాక్సెప్ట్ చేసేదే. ఎక్కడో జరిగిన దానికి అక్కడెక్కడో నీకుంది, ఈ పలానోడికి ఇచ్చాము కాబట్టి నేను ఐప్యాక్లోకి వెళ్ళి వాళ్ళ ఫైల్స్ స్వాధీనం చేసుకుంటాను అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ రిజల్ట్స్ వచ్చే టైంకి ఎందుకు బీజేపీ హైలైట్ అవుతుంది అనేది కూడా ఒక ఇది ఉంది కదా సార్. ఇప్పుడు బీజేపీకి ఎక్కడైతే బలం ఉంటుందో తన ప్రతి బలంలో ఉన్న ప్రతి చిన్న అణువును కూడా తను కాపాడుకుంటుంది. విపక్షాల మధ్య ఎక్కడైతే స్ప్లిట్ ఉంటుందో ఆ ఓటును తన వైపు తీసుకోగలుగుతుంది. బీజేపీ 2 చోట్ల ఇప్పుడు ఇబ్బంది పడుతుంటుంది. 2 లోకల్ పార్టీలు ఉండి 3వ పార్టీకి తను ఎదగాలనుకున్నప్పుడు ఇబ్బంది పడుతుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎలా రాగలిగింది? సిపిఎం డెడ్, ఇట్స్ ఫర్ కిల్, టోటలీ పోవటం వల్లనే అక్కడికి ఇప్పుడు మమతా వచ్చి కాంగ్రెస్ని చంపేసింది. కాంగ్రెస్ చాలా సంవత్సరాలుగా లేదు. జ్యోతిబాస్ 23 ఏళ్ళు ఉన్నారు, తర్వాత బుద్ధదేవ్ ఉన్నాడు. లేదు, ఆ టైంలో ఆమె ఫైట్ చేసి వచ్చింది. ఆమె అపోజిషన్కి వస్తున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా సువేంద్ర అధికారి కూడా అంత ఇంపాక్ట్. సువేంద్ర అధికారి అంత పెద్ద లీడర్ కాదు. అతను బీజేపీ అతన్ని ఫైటర్లా తయారు చేసింది. కానీ మీరు సోమెన్ మిత్ర వీళ్ళందరితో చూసుకున్నప్పుడు అతను అంత కాదు. కేవలం బీజేపీ సపోర్ట్ వచ్చాడు. తర్వాత సిపిఎంకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా గంపగొత్తుగా పోయి బీజేపీకి పోయింది. ఇది వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ కమ్యూనిస్ట్ పార్టీ బలం మొత్తం కూడా పోయి బీజేపీ పోవడంలో బెంగాల్ వాళ్ళంతా స్ట్రాంగ్ అయ్యారు. అది ఇప్పుడు ఇంకా ఈ 2 పార్టీల మధ్యలో ఇప్పుడు ఏముంది? ఒక ప్రాంతీయ పార్టీ, ఒక నేషనల్ పార్టీ. అవును. మీరు వేరే తమిళనాడులో దగ్గరికి వచ్చేసరికి డిఎంకే అన్నట్టు ఇంకా 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ ఇదొక జాతీయ పార్టీ బలపడాలంటే అది కష్టమైన పరిస్థితి. కేరళలో అటు కాంగ్రెస్, ఇటు సిపిఎం ఉంది. అక్కడ కొంత వాళ్ళకి స్కోప్ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ను సిపిఎం తినగలుగుతుంది. బీహార్లో నిజంగా అంటే ఒక జార్ఖండ్లో లాగా, అంటే ఈ మధ్య కాలంలో ఎన్డీఏ ఓడగొట్టింది జార్ఖండ్. అతను సోరెన్ వాళ్ళు, హేమంత్ సోరెన్ వాళ్ళు లోకల్గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ స్ట్రాంగ్ ఉన్న దగ్గర బీజేపీ వాదం పనిచేసి బీజేపీ గెలవలేకపోతా ఉంది. వేరాజ్ బీహార్కి వచ్చింది అనుకోండి, మరి ఆర్జేడీ కూడా స్ట్రాంగ్ అనుకుంటే ఆర్జేడీ అపోనెంట్ వచ్చేసి నాట్ బీజేపీ, ఇట్స్ నితీష్. జేడీ నితీష్ ఉన్నాడు. నితీష్ ఉన్నంత కాలం ఆర్జేడీకి అట్లాగే ఉంటుంది. నితీష్ని చూసి ఓటేస్తారా, మోడీని చూసేస్తారంటే అది కాంబినేషన్. కానీ ఆర్జేడీ కన్నా నితీష్ అనే అతనికి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళ ప్లస్ దీనికి అదనంగా వాళ్ళ స్ట్రాటజీలంతా కలిసి గెలవగలుగుతుంది అనమాట. 2 ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర 3వ పార్టీ దూరాలంటే ఏదో ఒక వేకెన్సీ, అంటే వేకెంట్ అవుతారు కానీ రాగలుగుతుంది. లేనంత కాలం ఇట్లాగే ఉంటుంది. అంటే లోకల్ ఇంపాక్ట్ అనేది చూపించలేదు భారతీయ జనతా పార్టీ, నేషనల్ ఇంపాక్ట్ మాత్రమే చూపించగలదంటారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉంది, ఇప్పుడు రాజస్థాన్లో అంటుంది అనుకోండి, వాళ్ళు మొదటి నుంచి ఎదురు కాంగ్రెస్ ఆర్ బీజేపీ, అక్కడ లోకల్ ఇంపాక్ట్ ఉంటుంది. 2 ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర బీజేపీ ప్రభావం తక్కువ ఉంటుంది. ఓకే, బిలీవ్నెస్ తక్కువ ఉంటుంది. బిలీవ్నెస్ కాదు, వాళ్ళ ఇన్పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకొని పోతూ ఉంటారు. అలా నడుస్తూ ఉంటుంది. సార్, కేరళ ఎలా చూడాలంటారు? కేరళ చాలా ఆశ్చర్యకరమైన ఫలితం ఇది. అంటే ఇప్పుడే బెంగాల్ మాట్లాడాము. బెంగాల్లో సిపిఎంకి ఉన్న 4.5% వచ్చింది. సీట్లు వదిలేయండి. దాదాపు 30 ఏళ్ల పాటు పరిపాలించిన రాష్ట్రంలో 4.5 ఓట్స్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 6% వచ్చింది. సీట్లు లేకపోయినా 3 ఎన్నికలు లేకపోయినా కాంగ్రెస్ 6% వచ్చింది. అంతకాలం ఉన్న దగ్గర కూడా వాళ్ళకి కేవలం 4.5% వచ్చింది అనమాట. కేరళలో ఇంతవరకు బీజేపీ ఎన్ని గెలిచింది? మొన్న ఒక త్రిశూర్ ఎంపీ గెలిచారు, సురేష్ గోపి గెలిచాడు. అది కూడా ఎవరు? వీకెస్ట్ సిపిఐ మీద గెలిచారు. సిపిఎం వాళ్ళు, సురేష్ గోపి ఓల్డ్ ఫ్రెండ్ అనమాట సిపిఎం వాళ్ళకి, వీళ్ళు ఓట్లు వేయడం వల్ల గెలవగలిగారని చెప్పారు. దాని తర్వాత రీసెంట్గా ఒక 1 మంత్ కింద జరిగిన మున్సిపాలిటీ తిరువనంతపురం, శశిధరూర్ వరుసగా 3 సార్లు గెలుస్తున్న దగ్గర మేయర్గా బీజేపీ వచ్చింది. గతంలో సెకండ్ పొజిషన్లో మేయర్గా వచ్చేది. అక్కడ కూడా ఎక్కడైతే సిపిఐ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఏమంటారు, ఆ ఓట్లు దాటుకొని వచ్చేసి బీజేపీ రాగలిగింది. ఎవరు ఓడగొట్టగలుగుతున్న పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అది నేషనలా లేదంటే లోకల్ అని కాదు, ఎక్కడైనా కానీ ఈ పార్టీ ఇప్పుడు ఒక అధికార పార్టీని కూల్చాలనుకోండి, లోకల్ ఇంపాక్టే కానీ అభ్యర్థుల పార్టీల ఇంపాక్ట్ కాదంటారు. పార్టీ కేవలం బీజేపీని చూసేసారు అనుకోలేము. లోకల్ క్యాండిడేట్స్ని, మీ కేరళ లాంటి చోట లోకల్ క్యాండిడేట్స్ ఉంది. కేరళలో దాదాపు 96 నుంచి సిపిఎం నుంచి జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఐడియాలజికల్ ఫైట్ చేస్తూ ఉన్నారు. రాజగోపాల్ గారు అని ఉండేవారు, సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ దీన్ని ఏమంటాము, ఇక్కడ పార్టీ బిల్డ్ చేయాలని చేస్తున్నారు. కేరళలో 3 సమాజాలు ఉంటాయి ప్రధానంగా. క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్నారు, ముస్లిమ్స్, హిందూ ఉన్నారు. మెజారిటీ క్రిస్టియన్స్ ఉంటారు అనమాట. మీకు మొదటి నుంచి కేరళ కాంగ్రెస్లో ఎవరు? కరుణాకర్, యాంటోనీ వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళంతా క్రిస్టియన్స్ ఎక్కువ కేరళ వైపు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు. ముస్లిమ్స్లో ఎక్కువ శాతం సిపిఎం వైపు ఉండేవాళ్ళు. అందులో మళ్ళీ ఐయుఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉంది. ఆ మల్లపురం ఎంపీ సీట్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా ఎంఐఎం గెలుస్తూ ఉంటుందో మల్లపురంలో ఒక ఎంపీ సీట్ ఉంటుంది. అది వరుసగా ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ గెలుస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ప్లస్ ఐయుఎంఎల్ దాదాపు గత 3-4 ఎన్నికలు వాళ్ళ పొత్తులో ఉన్నారు. కాబట్టి ఆ 2 ఓట్ల షేర్ల వల్ల వాళ్ళు బాగా గెలవగలుగుతారు. కానీ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి ఇది అచ్యుతానందన్ కానీ, విజయన్ కానీ, లేక సిపిఎం వల్ల వాళ్ళు వరుసగా 2 సార్లు గెలిచారు. 21లో గెలిచారు, 16లో గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుందంటే అచ్యుతానందన్ చనిపోయిన తర్వాత అచ్యుతానందన్ వర్గాన్ని మొత్తం కూడా బీజేపీ బాగా టార్గెట్ చేస్తుంది. హిందువులలో
నాయర్ సొసైటీ అనేది చాలా గురునారాయణ శిష్యులు అంట మనకు. గురునారాయణ అనేది పెద్ద సంస్థ, అది నాయర్ సొసైటీ ఉంటుంది. వాళ్ళు 2016లోనే వాళ్ళ సొసైటీ బీజేపీ వాళ్ళతో పెట్టుకొని పొత్తు పెట్టిన అప్పుడు పెద్దగా ఏమీ బెనిఫిట్ రాలే. యాజ్ ఐ సెడ్ బీజేపీ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇమీడియట్ గురించి ఆలోచించారు. ఈ రోజు మొదలు పెట్టాం, ఏ రోజుకైనా కొడతామని. ఎలువ సామాజిక వర్గం అనేది చాలా బలమైన సామాజిక వర్గం, ఇది వీళ్ళు బీసీ. ఈ ఎలువ సామాజిక వర్గం అవుట్ అండ్ అవుట్ సిపిఎంకి ఉండేవాళ్ళు, దానికి అచ్యుతానంద ప్రభావం కానీ విజయ నీలందరూ ఉండేదన్నమాట. గత కొంతకాలంగా ఎలువ సామాజిక వర్గంలో నుంచి చీలికలు తీసుకొచ్చి వాళ్ళు బీజేపీ వైపు ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చూడండి, 25% ఓట్ల బ్యాంక్ వస్తుందంటే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. కానీ ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సింది అంటే మీకు బీసీ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీలో మీకు బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరితో పాటుగా బీసీలు ఇక్కడ దేశం మొత్తం కూడా బీసీ రాజకీయం బీజేపీ చేస్తుంది. మోడీ బీసీ ప్రధాని అని చెప్పి ఊరికే వాళ్ళు అనలేదు. 2014లో ఒక స్ట్రాటజికల్గా వాళ్ళు తీసుకెళ్లారు అనమాట బీసీ సీఎం అనేది, బీసీ పీఎం అనేది. సో ఇక్కడ ఈ ఓటు బ్యాంకు ఇది ఖచ్చితంగా కూడా కన్సల్టేట్ పెరుగుతూ వస్తుంది, 17 నుంచి వరుసగా పెరుగుతూ వస్తూ ఉంది. అంటే సార్ ఈ 25% ఇతర పార్టీల మీద ఉన్న వ్యతిరేకతతో ముఖ్యంగా ఇక్కడ నష్టపోతుంది ఎవరు చూడండి, నష్టపోతుంది ఎల్డీఎఫ్, కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులలో కూడా ప్రధానంగా సిపిఎం పెద్ద పార్టీ వాళ్ళు ఎక్కువ నష్టపోతా ఉన్నారు. వీళ్ళకి ఈ మధ్య చాలా ఆరోపణలు ఉన్నాయి, స్పెషల్గా విజయన్ సెకండ్ టైం గెలిచిన తర్వాత చాలా ఆరోపణలు ఉన్నాయి. ఐడియాలజికల్గా వీళ్ళు సమాజం మొత్తం మళ్ళీ కమ్యూనిస్ట్ అక్కడ ఉండే పరిస్థితి లేదు, అక్కడ చాలా చీటికలు వచ్చినాయి. ఈ పార్టీ డిక్లైన్ అవుతా ఉంది. దాన్ని వచ్చి కాంగ్రెస్ పోవట్లేదు వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకులు, పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకులు వాళ్ళు. మరి ఎవరు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు బీజేపీ వస్తుంది, కానీ బీజేపీ అయిపోతుంది. ఇదే నేను చెప్తుంది అనమాట. ఎక్కడైనా మూడో పార్టీ వస్తుందంటే పెద్ద పార్టీని లేక అధికార పార్టీని దెబ్బ కొట్టాలనుకుంటే ఎవరు కొట్టగలరు అన్నప్పుడు సిపిఎం దెబ్బతింటా ఉంది కాబట్టి ఇటు వస్తుందో ఓటర్ మారిపోతాడు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ అంటారు పెరుగుతుంది. అంత 25కి 20 పెద్ద తేడా లేదు. రేపు వీళ్ళు చెప్పిన ప్రకారం సిపిఎంకి 0, బీజేపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని చూపించినట్లున్నారు వీళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. మన బెంగాల్ ఉదాహరణ సిపిఎం పార్టీ అర్థం చేసుకోవాలి. బెంగాల్లో మనం ఫర్గెట్ సీట్లు పోవచ్చు, కానీ 5%కి వచ్చినామంటే మన బేస్ మొత్తం పోయినట్టు కదా, వాళ్ళ బేస్ అంతా పోయింది కదా. సో ఇక్కడ కూడా బేస్ కదిలిపోతుంది. దీన్ని అర్థం చేసుకోలేకపోతే దెబ్బతింటారు. బహుశా వీళ్ళు కొంత అర్థం చేసుకునే ఏమంటాము ఎంఏ బేబీ కేరళకు సంబంధించిన నాయకులు జాతీయ సీతారాం యేచూరి చనిపోయిన తర్వాత ప్రకాష్ గారు టెంపరీగా ఉన్నారు, అయితే ఎంఏ బేబీని జాతీయ కార్యదర్శిగా పెట్టుకున్నారు. ఆయన ఏం ప్రభావం చూపిస్తారో చూడాలి. అయితే ఐఎమ్ క్లియర్లీ సీయింగ్ దట్ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతినబోతున్నాయి. అటు ఓడిపోతారు, గెలుస్తారు, ఎన్నికలు చూద్దాం, కానీ వాళ్ళ ఓట్ షేర్ తగ్గిపోతూ ఉంది, బీజేపీ ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. సార్ ఇక్కడ ఓవరాల్గా ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ని బట్టి చూస్తే సార్ ఇది పుంజుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏంటి లోపం? ఇప్పుడు కేరళ తీసుకున్నా, లేకపోతే పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా ఎంతో కొంత ప్రభావం చూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి చోటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎంతో 6% సాధించగలిగింది. బట్ ఈ స్టేట్స్లోకి వచ్చేటప్పటికి ఎందుకు డౌన్ఫాలే తప్ప? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏదో సాధించి 6% పెరగలేదు. సరే, కేవలం లోకల్ ఫ్యాక్టర్స్ లేక ఇద్దరికి వేయడానికి ఇష్టం లేని వేసారు తప్పితే, స్పెషల్లీ దళిత మైనార్టీలో ఒక సెక్షన్ పాతకాలం ఎమ్మెల్యేకి ఎవరు వేసుకున్నా కానీ ఎంపీకి వీలేద్దామన్నట్టు వేసారు తప్పితే, రాహుల్ గాంధీనో ఇంకొకరిని చూసి అక్కడ ఓట్ బ్యాంక్ పెరగలే. అక్కడ కూడా లేనట్టే లెక్క. నామినల్ 6% కాబట్టి అది ఉండటం కూడా కొంత అదృష్టం అనుకోవాలి. 1-2% పడిపోకుండా అది ఉన్నది అనుకోవాలన్నమాట. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్నమాట చెప్పకూడదు సార్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, చావట్లేదు అలా అని చెప్పి బ్రతకట్లేదు అని ఒక ఉంటుంది కదా సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 6% ఉంది అంటే భవిష్యత్తు మీద కొంత ఆశకరంగా ఉంటుంది. ఓకే, మా పరిస్థితులు కొంత అనుకూలంగా వస్తే మేము తక్కువ 25-30%కి వెళ్తాంలే అన్న ఆలోచన ఆశ పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళు. కానీ అంతకు వెళ్ళే నాయకత్వం ఉందా, రాహుల్ గాంధీ అంత ప్రభావం కనపడుతుంది. రేపు సెకండ్కి రాబోతున్నారు. అవును, అది చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో సింగమల కాన్స్టిట్యున్సీలో గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆ రోజు ప్రారంభించారు. దాని పథకం పేరు మారిపోయింది. ఇప్పుడు జీ రామ్జీ అని హిందీ వాళ్ళు సినిమాలో ఏంటంటే జీ రామ్జీ అని తింటుంది. ఆ పథకానికి నగేరా మహాత్మా గాంధీ పేరుని తీసి పెట్టారు. ఎక్కడ పెద్ద వ్యతిరేకత లేదు. దాన్ని అసలు ఆ పథకం పేరు మారిన సంగతి కూడా ఆ లబ్ధిదారుల వరకైనా తీసుకెళ్ళినారంటే అది టోటల్గా ఫెయిల్. అది రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు, రఘువీరారెడ్డి గారు ఉండబట్టి అక్కడ తీసుకెళ్ళగలుగుతున్నారు తప్పితే అసలు ఆ పథకం మీద చేయాల్సినంత స్పందన దేశవ్యాప్తంగా ఉందా? ఎందుకంటే గ్రామాల్లో ఈ రోజు కూడా పని ఇచ్చేది ఆ పథకమే. ఆ పథకం వల్లే చాలామంది కనీసం 90 నుంచి 100 రోజులు బతుకుతారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మేము రోజులు పెంచుతామని చెప్తూ దాన్ని స్టేట్ మీదకి భారాన్ని స్టేట్ మీదకి పంచిస్తున్నారు. స్టేట్ పథకాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. స్టేట్లో పథకం ఉంటుంది కానీ డబ్బులు ఉండవు కాబట్టి పథకాలు అమలు కావు. ఇంతకుముందు ఏంటంటే ఆ బిల్ 100% వచ్చేది, సెంట్రల్ వచ్చేది, అది తగ్గించుకుంటున్నారు అనమాట. అది బాగా నష్టపోతారు. కానీ అలాంటి పథకం మీద కూడా గ్రామీణ జనాలని పోగేయలేకపోవడము కాంగ్రెస్ పార్టీకి ఉన్న నష్టం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎందుకు ఆయన సక్సెస్ కావాలంటే ఈజ్ టాకింగ్ క్లాస్ మాట్లాడటం అంటే మనం అందరం బాగా ఉండి
మనకు సంబంధం లేని ఒక అంశం మీద మన ఒపీనియన్ చెప్పే ఇలాంటి విషయాలు మాట్లాడతాడు. ఓట్ చోరీ అన్నాడు. ఓట్ చోరీ అనేది సామాన్యులకు పడుతున్న అంశమా లేదని తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇదే బీహార్ ఎన్నికల ముందు ఒక డిబేట్లో అడిగాను, రాహుల్ గాంధీ మీరు బీహార్ తర్వాత కూడా ఓట్ చోరీ అంటారా లేక ముందే జాగ్రత్తలు తీసుకున్నారా? మీకు 2024 ఎన్నికల్లో తెలియలేదు, ఆ తర్వాత మీకు తెలిసింది కాబట్టి రాబోయే ఎన్నికల గురించి మీరు ఏమైనా వర్కౌట్ చేశారని అడిగాం, ఒక డిబేట్లో మాట్లాడాం. సో ఆయన ఏమన్నాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఓట్ చోరీ అన్నాడు ఆయన. దెర్ ఇస్ నో యునైటెడ్కి ఇసుకొస్తుంది, ఎన్నిసార్లు చెప్తావా నీకు తెలుసు కదా ముందెందుకు అడ్డుకోలేకపోయావు అనేది వస్తుంది అనమాట. తర్వాత రాజ్యాంగ రక్షణ అని చెప్తారు. రాజ్యాంగ రక్షణ మీద సామాన్యులు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు అంశాన్ని. రాజ్యాంగం ఏం జరుగుతుందో తెలియదు. అంటే రాజ్యాంగం ఏ రోజు కూడా ఇప్పుడు ఎవరైనా కొంచెం మాట్లాడారనుకో మీరు చేసినంత ఉల్లంఘనలో అంటే ఎమర్జెన్సీ కానీ ఇంకోటి కానీ ఇంకెవరు చేశారంటారు కొంచెం ఎడ్యుకేట్ ఉన్నవాళ్ళు. ఆ రెండు అంశాలతో ఓట్లను తీసుకొచ్చే అంశాలు కాదు అని రాహుల్ గాంధీ తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అవి కాకుండా అసలు ఈ రోజు పెరుగుతున్న నిరుద్యోగం, మా ప్రపంచ మార్కెట్లో మనకు బ్యారెల్ ఆయిల్ తగ్గిన మన దగ్గర ఎందుకు తగ్గట్లేదు? తర్వాత అధిక ధరలు లేక పెరుగుతున్న అప్పులు, అసలు అప్పుల గురించి రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడటం నేను వినలేదు. సగటు అప్పు పెరుగుతుంది, తలసరి ఆదాయం కాదు తలసరి అప్పు పెరుగుతూ ఉంది. ఇలాంటి అంశాల మీద మాట్లాడకుండా లోకల్ ఫ్యాక్టర్ల మీద అంటే ఇక్కడ జరగాల్సిన ఇండస్ట్రియలైజేషన్ జరగట్లేదు, మోనోపాలీ పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న కంపెనీలు మూతపడుతున్నాయి. రాహుల్ గాంధీ గత 5-6 సంవత్సరాలు ఏదైనా మూతపడ్డ కంపెనీ దగ్గర పోవడం చూసారా? మీ ప్రజలు కదిలించాల్సిందంతే కదా. అది మూతపట్టడంలో ఎవడైతే దెబ్బతిన్నాడో వాడి దగ్గరికి వెళ్తే వాడిని ఓటర్గా మారుతాడు. నువ్వు ఢిల్లీలో కూర్చొని ఓట్ చోరీ అని చెప్పి నువ్వు మాట్లాడేంత మంది అదేమవుతుంది, సింపుల్ ఒక షో అయిపోతుంది. అంటే రాబోయే 3 ఏళ్లలోనైనా సరే ఏమైనా చేంజెస్ ఉండొచ్చా? కాంగ్రెస్ పార్టీ విధి విధానాల విషయంలో కాదు, నాయకత్వం. రీసెంట్గా ప్రియాంక గాంధీ అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. సరే ఇప్పుడు 3 ఇలా ఉంది. ఆఫ్టర్ 3 years ఎన్నికలకు వెళ్ళే సమయానికి ప్రియాంక గాంధీ తెర మీదకి వచ్చి ఎస్ షీఈస్ ద వన్ ఆఫ్ ది ఇందిరాగాంధీ అది అని చెప్పి చాలా రకాలుగా ప్రొజెక్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇందిరాగాంధీని ఎందుకు చెప్పాల్సింది? ఇందిరాగాంధీ లాగా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం ఆమెని? ఇందిరాగాంధీని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? ఆమె స్లోగన్ ఏంటి? ఇందిరాగాంధీ అంటే అందరు గుర్తొచ్చే స్లోగన్ ఏంటి? గరీబీ హటావో. అలాంటి స్లోగన్ వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంది? గరీబీ హటావో అన్న దానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది? అమ్మ నువ్వు పాలనలో మమ్మల్ని జనాలు తిరిగి అడగల, అమ్మ నువ్వు 10 ఏళ్ళు పాలించావు కదా అని అనలా. గరీబ్ అంటే కనెక్ట్ అయ్యారు. ఆమె ఫస్ట్ టైం ఇల్లు కట్టించిన దానికి ఇందిరమ్మ ఇల్లు అని ఈ రోజు కూడా ఊళ్ళో పోతే అక్కడ మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టింది అంటారు. ఫస్ట్ టైం సింగిల్ బల్బ్ ఇచ్చారని చెప్తారు. అంత మార్పు తీసుకొచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ నాయకత్వం నిలబడింది. మనం ప్రజల మీద అంత ప్రత్యక్షంగా చూపించేది ఈ ప్రభావం ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకవేళ నాయకత్వం మారుతూనైనా 3 ఏళ్లలో మళ్ళీ ఇట్లా ఉండదు, ఒక్క మనిషితో మారేది కాదు. ఇదేంటంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక నాయకుడితో మాట్లాడటం. ఎందుకంటే వాళ్ళ దానికి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రం ఆ నాయకుడి పట్ల విశ్వాసం చూపించాలి, ఆ అంశాలు తీసుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీకి కర్ణాటకలో వాళ్ళని సర్దుబాటు చేయాలా, తెలంగాణ వాళ్ళని సర్దుబాటు చేయాలి, ఇదే తలనొప్పి అయిపోతుంది. ఉన్నదాన్ని కాపాడు కూడా సర్దుబాటు అవుతుంది. 3 నెలలు అయింది కేరళలో పోయి ఈరోజు క్యాంపెయిన్ చేయలేదు. ఆయన వైనాడ్ నుంచి ఆయన గెలిచారు, తర్వాత రాజీనామా చేసి ప్రియాంక గెలిచారు. వాళ్ళ 3 నెలలు పోయి గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అది కూడా పని చేసుకోవచ్చు. అస్సాంలో కొంచెం పోటీ ఉంది, ఒక 5-6% మారితే అక్కడ క్యాంపెయిన్ చేసే వాళ్ళు పెడతారు. కానీ మోడీ అమిత్ షా తిరుగుతుంటారు, వీళ్ళు మాత్రం అక్కడ కనపడలేదు. అంటే దేశవ్యాప్తంగా అంతేనంటారు సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఇట్లా అంత నీటి మనం చెప్పొద్దు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఈ రోజుకి రోజు జరిగితే ఇలాంటి పరిస్థితి ఉంది. బీజేపీకి పెద్ద డెంటేం పడలేదు. అంటే వీటిని బట్టి అయినా సరే పార్టీలు విశ్లేషించుకుని ముందుకెళ్తే బాగుంటుందని ఒక విశ్లేషించుకోవాలి, పాయింట్స్ తెచ్చుకోవాలి. మన దగ్గర ఒక పీపీటీ ఉంటుంది ఇక్కడ. అంటే ఇవన్నీ మనం మాట్లాడుతున్న పాయింట్స్. సో కాంగ్రెస్కి సీట్లు తగ్గుతున్నాయి ఇక్కడ. 57% పీపుల్ స్టిల్ మోదీ బాగానే చేస్తున్నాడు అనుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ 27% వచ్చాడు, కానీ ఈయన 55లో ఉన్నాడు కదా. రాజ్దీప్ ఇండియా టుడే సంబంధించిన సీనియర్ ఎడిటర్, ఆయన హోస్ట్. బీజేపీ అనేది అన్న వాళ్ళకు ఈ సర్వే ఒకళ్ళు తెరిపించింది నిజం. 2024లో బీజేపీ అనేది 29లో అనాల్సింది 24 అన్నట్టున్నాడు. విపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం అవుతుంది. నేను చెప్తున్న పాయింట్ అదే. విపక్షాలు కేవలం టీవీ షోలలో విమర్శలకే పరిమితం అవుతున్నాయి, ప్రత్యామ్నాయ విజన్ చూపించట్లేదు, ఫోకస్ చేయట్లేదు సమస్యలు. ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాను, నీ అధిక ధరలు నేను ఎలా తగ్గిస్తాను, ఇది మాట్లాడాలి. అది మిస్ అయిపోతుంది అక్కడ. సంజయ్ జా ఇతను బాగా మోడీ వ్యతిరేకి, ఇతను సీనియర్ జర్నలిస్ట్, మోడీ వ్యతిరేకి. ఈయన ఏం చెప్పాడంటే కాంగ్రెస్ తన సంస్థాగత లోపాలను సరిదిద్దుకోకపోతే 2029 కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. ఈయన మోడీ వ్యతిరేకైనా, ఈయన ఎక్స్ కాంగ్రెస్ అని, ఇతను ఏ పార్టీలో లేడు, మోడీ వ్యతిరేక. మోడీ మీద చాలా క్రిటికల్గా మాట్లాడుతూ ఉంటారు. సంస్థాగతం పెట్టుకోకుండా పోతే మెయిన్ పాయింట్ సార్. రాహుల్ గాంధీ యాత్రలు ఇంపాక్ట్ చూపిస్తాయి కానీ ఓట్లకు మాట్లాడుతుంటే ఓట్లకు మార్చుకోలేకపోతుంది. ఎందుకంటే సంస్థాగతంగా వాళ్ళకి బలం లేదు అక్కడ. జోడో యాత్ర చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో గెలవలేకపోతున్నారు కదా.
పవన్ వర్మ అంటే ఈయన డిప్లొమాట్, ట్రంప్తో డీల్ చేయడం మోదీకి ఒక అగ్నిపరీక్ష. బంగ్లాదేశ్ భారత్ మెతక వైఖరి వీడాలి. బంగ్లాదేశ్ విషయంలో ఇండియన్స్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ. దీన్ని ఇంతకన్నా సమర్థం చేసుకోవాలి, అక్కడ చంపుతా ఉన్నారు, చేయాలన్నది ఉంది. ట్రంప్ చెప్తాడు నేను యుద్ధం ఆపాను అంటాడు, మోడీ నేను యుద్ధం ఆపాను అంటాడు, నా ఫ్రెండ్ అంటాడు, కానీ నేను 550% టారిఫ్ పెడతాను చెప్తా ఉన్నాడు అనమాట. దాని మీద ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు. మనం ఇంటర్నేషనల్గా ఏ విషయం మీద మనం మాట్లాడట్లేదు. ఈరోజు నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొంటే మాపకపోతే మీద శాంక్షన్స్ పెడతానని మాట్లాడాలి, ఈ విషయం మీద మాట్లాడట్లేదు. అయితే ఇది కామన్ మ్యాన్కి సంబంధం లేని విషయం, కొంచెం ఎడ్యుకేటెడ్ పైన ఉన్న సంబంధించిన విషయం అది. యశ్వంత్ దేశ్ముఖ్ సీ ఓటర్ అనేది పెద్ద కంపెనీ. ఇప్పుడు ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ వచ్చి సీ ఓటర్ ఇండియా టుడే కలిసి చేసింది. గ్రామీణ ప్రాంతంలో మోడీ ఇమేజ్ తగ్గలేదు, స్పెషల్లీ నార్త్లో. ఇది నార్త్లో ఆయన ఇమేజ్ తగ్గట్లేదు. ఆర్థిక ఇబ్బందులు సగ పుట్టిస్తున్నాయి. నేను చెప్తున్న అధిక ధరలు ఆర్థిక ఇబ్బందులు పుట్టిస్తున్నాయి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి. యువతలో కోపం ఉంది, కానీ ఈ పాయింట్ కరెక్ట్గా ఈ పాయింట్. ఆ కోపం పెరగకుండా నేషనలిజం ప్రతిసారి మీరు అంటే ఆపరేషన్ సింధూర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది ఆకుంటూ పోతున్నారు అనమాట. సెంటిమెంటల్ ఇష్యూ ఆయన మేలు చేస్తున్నారు, వాళ్ళు కనిపిస్తూ ఉంది అది. సార్ ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ వల్ల మధ్యతరగతి జనం విలవిల్లాడిపోతున్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతాయి. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. ఇది ఎక్కువ శాతం ఏంటంటే స్టేట్ ప్రభుత్వాలు వాళ్ళ క్రెడిట్ తీసుకుంటారు ఇందులో. సార్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ సెంట్రల్ పబ్లిక్ విషయంగా తెలియదు. చెప్పుకోవడంలో విఫలం అంటారు సార్. అంతకన్నా చెప్పుకునే అవకాశం లేని విషయం, ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్ పేరుతో వెళ్తుంది. లాస్ట్ టైం మాత్రము 2 సార్లు సపరేట్ చేశారు. 20 కేజీలు అంటే ఒకసారి 10 కేజీలు, ఇంకోసారి 10 కేజీలు సపరేట్గా చేశారు అనమాట. అప్పుడే కొంతమంది తెలుస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందని. అండ్ ముద్రాలోనే స్టార్టప్ ఇండియా వల్ల స్వయం ఉపాధి పెరిగిందని కూడా ప్రభుత్వం. పర్సనల్లీ ఐ డోంట్, దెర్ ఇస్ నో స్టార్ట్అప్ ఇండియా, దెర్ ఇస్ ముద్రా లోన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు ఇవ్వడం వల్ల. రూరల్ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఎకానమీ స్లో అవుతుంది, విశ్లేషణ మేక్ ఇన్ ఇండియా. సార్ ఇంకా ప్రపంచ రాజకీయం అంటే కొంత ఏమంటే ఉన్న వాళ్ళల్లో మోడీనే ప్రపంచ విషయాలు డీల్ చేయగలిగినది ఒక యాక్షన్. మనం ఫస్ట్లో చెప్పాం కదా. అదే సార్, మొత్తం మీద భారతీయ జనతా పార్టీ సరే పట్టు నిలుపుకుంటుందా లేకపోతే ఇతరత్ర అనేది మనం పక్కన పెడితే, పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే 2004 రిజల్ట్ వచ్చిందో దాన్ని నిలబెట్టుకుంది. యాజ్ ఆఫ్ టుడే 2024 కన్నా మెరుగుపడిందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ 3 ఏళ్ళు దాన్ని కంటిన్యూగా అది ఖచ్చితంగా జ్యోతిష్యం అట్లా చెప్పకూడదు అది. ఎందుకంటే ఒక ఫ్యాక్టర్ తోటి మారిపోతుంది. నిజంగా ఓటు వేయాల్సి వచ్చిన రోజు ఓటర్ ఏం ఆలోచిస్తాడు కూడా వేరే ఉంటుంది. ఈ రోజు సర్లే వేద్దాం అనుకుంటాడు, నిజంగా ఓటు వేయాలనుకుంటే ఆలోచిస్తాడు. మీరు అప్పడిగినప్పుడు సర్లే ఇస్తానంటాను, వచ్చి ఏంటంటే నా దగ్గర లేదని చెప్తాను, అప్పుడు అడ్జస్ట్ కాలేదని చెప్తాం. సర్లే ఇస్తానంటానికి ఇవ్వడానికి మధ్యలో ఉన్నట్టుగానే బాగానే ఉందంటానికి కరెక్ట్ ఓటేసినప్పుడు మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. అయితే ఎంత గ్యాప్ ఉంటుంది ఏంటనేది అప్పుడుకున్న పరిస్థితులు బట్టి ఉంటుంది. అంటే మోడీ నా ఉద్దేశంలో ఎన్నికలకు 1 సంవత్సరం లేక 18 నెలల ముందు నుంచి ఓటింగ్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంటుంది అనమాట. ఓటర్ ఆలోచించడం మొదలు పెడతారు. ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక టైంలో. పూరెస్ట్ పీపుల్ 18 నెలల ముందు ఆలోచిస్తారు, మిడిల్ క్లాస్ సంవత్సరం ముందా, తర్వాత ఇంకో సెక్షన్ 6 నెలలు, అట్లా ఒక సెక్షన్ పోతూ ఉంటుంది. ఒక ప్రభుత్వం మీద 3 దశలు మనం చూస్తున్నాం. ఫస్ట్ అసంతృప్తి చూస్తాం. అసంతృప్తి ఏంటంటే ఇట్ కెన్ బి హ్యాండిల్, పెద్దగా అంటే ప్రభుత్వాన్ని కూల్చేంత ఉండదు అనమాట. రెండోది వ్యతిరేకత, డేంజర్ జోన్లోకి వస్తున్నారు, ఎల్లోలోకి వచ్చారనమాట. సో మూడోది కక్ష. ఆ కక్ష కట్టిన రోజు మీరు ఏమి చేసినా కానీ వాడు మనసు మారదు. మీరు డబ్బులు ఇస్తే జోబులో పెట్టుకుంటాడు, ఏం చెప్పినా కానీ ఓటు మీకు వ్యతిరేకంగా కోల్పోతాడు. ఈ రోజు బీజేపీ మీద కక్ష ఉందని కక్ష లేదు, అసంతృప్తి ఉండొచ్చు, కొన్ని సెక్షన్లో వ్యతిరేకత ఉండొచ్చు. ఆ స్థాయిలో లేదంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్ టైంలో సర్వేస్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ లైక్ ఇలాంటి మూడ్ ఆఫ్ ది నేషన్స్ కానీ మనం ఇది ప్రిడిక్ట్ చేసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు అనేది కూడా ఒకటి తారుమారైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ జనరల్ ఎలక్షన్లోనే బీజేపీకి 300+ వస్తుందంటే అది మైనారిటీ గవర్నమెంట్లో పడిపోయింది, ఎన్డీతో తీసుకొచ్చుకున్నారు కదా. అంటే దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ దిస్ ఈజ్ నాట్ సర్వే ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే సార్, దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ మూడ్ ఆఫ్ ఇండియా అని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఉండొచ్చు, ఇది ఎలా చెప్తావని ఇప్పుడు అడుగుతావచ్చు. నువ్వు 3 ఏళ్ల తగ్గని ఇప్పుడు ఎలా చెప్తాను కూడా అడగవచ్చు. దానికి మీ ప్రెసెంట్ మూడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన చర్చ కానీ నెంబర్ కానీ ఇప్పటికి ఈ రోజు సంబంధించినవి కానీ 2029 సంబంధించినవి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 6 నెలలకు ఇంకోటి 3వ నేషన్ ఇస్తారు, అక్కడ మారిపోవచ్చు కూడా పరిస్థితి. ప్రెసెంట్ మూడు సీ ఓటర్ చెప్పినట్టుగానే ఉందంటారు సార్. మూడ్ ఆఫ్ ది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలను పడగొట్టేసేద్దామంత ద్వేషము జనరల్గా కూడా రాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాదనమాట. కొన్ని ఉదాహరణలు చెప్పకూడదు. ఒక ప్రభుత్వం మీద దాదాపు 2 ఏళ్ల ముందు వచ్చింది, అదే రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం మీద కేవలం 9-10 నెలల ముందు వచ్చింది. 9-10 నెలల ముందు గెలుస్తుంది అనుకున్నది ఒక్కసారిగా మారిపోయింది 2019లో. ఇంకో ప్రభుత్వం మీద ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అది ఉండదు. ఉదాహరణ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, తెలంగాణ నెగిటివిటీ కనిపిస్తున్నా కానీ అంత అప్పరెంట్గా ఎక్కడ విజిబుల్గా ఉండేది కాదనమాట. చివరి 6 నెలల్లోనే ఇది మనకు వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అట్లా పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి ఈ రోజు ఉన్న దాన్ని బట్టి మనం 2029కి అప్లై చేయదు. ఈ రోజు మన చర్చ ఈ రోజు వరకే పరిమితం, లేదా వచ్చే మరొక 6 నెలల వరకు పరిమితం, అంతేగాని 29 వరకు కాదు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి ఇట్స్ యూ టీవీ మూడ్ ఆఫ్ ది నేషన్ కార్యక్రమానికి సంబంధించి. కీప్ వాచింగ్.